ఆ నాయకుల దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు కేసీఆర్ అనే పర్సనాలిటీ ఎవరిని తొందర కలవడు, అపాయింట్మెంట్స్ ఇవ్వడు, వెయిట్ చేపిస్తాడు. అందరూ నిరాశతో నేను ఇప్పటివరకు చేసిన ఇంటర్వ్యూస్‌లో చాలామంది బీఆర్ఎస్‌కి సంబంధించిన వాళ్ళు, ఇప్పుడు అందులో ఉన్నవాళ్ళు, బయటకొచ్చిన వాళ్ళు చెప్తున్నారు. మీరు ఎట్లాంటి ఇబ్బందులు ఫేస్ చేసినారు? ఇబ్బంది అయితేనే బీఆర్ఎస్ నుంచి బయటకొచ్చినారు. తను సంబంధించినటువంటి కలిస్తే ప్రేమ ఆప్యాయతలు అనేటువంటిది ఎప్పుడూ ఉండేది. ఆ! కానీ తన చుట్టూ ఉండేటువంటి వలయం, ఓకే. తన చుట్టూ ఉండేటువంటి నెట్వర్క్ అనేటువంటిది ఆయనను ప్రజలకు, ఆయనను నాయకునికి, ఆయనను దూరం చేసి. సమాజానికి దూరం చేసింది. హ్మ్. అంటే వ్యక్తిపరంగా ఓకే, హ్మ్. మంచి వ్యక్తి, మంచిగా ఉంటాడు. కలిసిన తర్వాత ప్రజ కలిసిన లీడర్ యొక్క కష్టాలు చెప్పుకోవచ్చు, బాధలు చెప్పుకోవచ్చు. దాని పరిష్కారం కూడా చూస్తారు. చూస్తాడు, పరిష్కారం చేస్తాడు, ఉంటాడు. కానీ చుట్టూ ఏర్పడ్డటువంటి వలయము తను ఒక విలన్ చేసింది. తను ఒక విలన్ లాగా చేసేసి అందరికీ దూరం చేసి అందరూ తనను వ్యతిరేకించేటువంటి ఒక సిస్టంలోకి తీసుకొచ్చి అపర మేధావి, వేల సంఖ్యలో బుక్స్ చదివిన అతనికి ఈ మాత్రం అర్థం కాలేదా? అర్థం కాలేదు కాబట్టి ఇంట్లో కూర్చుండు కదా. అర్థమై ఉంటే ఆ వలయాన్ని ఛేదించుకుంది కదా. నా కాడికి రెగ్యులర్గా వచ్చేటువంటి వాళ్ళు ఎందుకు రావట్లేరు, రెగ్యులర్గా వచ్చేటువంటి కలిసే ఎమ్మెల్యేలు ఎందుకు కలుస్తలేరు, ఏం చేస్తారు, వాళ్ళు ఎట్లున్నారు అనేటువంటి ఒకనాడు కాకుండా ఒకనాడు అని వస్తుంది కదా. కాబట్టి తను కూడా ఆ భ్రమంలోకి వెళ్ళిపోయిండు, ఆ భ్రమంలో మునిగి తేలిండు కాబట్టి దాన్ని నిండా మునిగిండు. మీరు అతనితో నడిచినంత కాలంలో ఎప్పుడైనా వివక్షకి లేదు, 2018 వరకు వివక్షత లేదు. నేను ఏదన్నా చెప్తే కూడా కన్సర్న్ చేసేటోడు, ఆలోచించేటోడు. సోల్పేట రామలింగారెడ్డి అన్న నేను బాగా క్లోజ్ ఉండేది. ఏదన్నా విషయం ఉన్నప్పుడు మేము పోయి గట్టిగా ఇది సార్ అని చెప్పేస్తే ఒక గోయడ్ అని చెప్పేసి చెప్పేటోడు. అప్పుడు సకల జనుల సమ్మెలో 60 బస్సులు విజయవాడ నుంచి వస్తున్నప్పుడు కూడా దాదాపు రాత్రి 7-8 సార్లు మాట్లాడినా. తమ్మే అది బ్రేక్ చేయాలి, బ్రేక్ చేయకుంటే మనం తెలంగాణ ఉద్యమం లేదు, ఏం లేదు. బ్రేక్ చేస్తున్నటువంటి క్రమంలో నీకేమన్నా అయితే నీ భార్య పిల్లలకు నేను చూస్తాను అనేటువంటి భరోసా ఇచ్చి చేపించేసి అంటే ఆ బాండింగ్ ఉండేది. ఆ బాండింగ్ పూర్తిగా ఎగిరిపోయి తన మీద నేను భయంకరమైన నెగిటివ్ పెంచుకోవటానికి, నా మీద తను భయంకరంగా నెగిటివ్ పెంచుకోవటానికి మా జిల్లా మంత్రికి సంబంధించి ప్రధానమైనటువంటి రోల్ కారణం. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 8 ఏళ్ల మీ ప్రస్థానంలో, మీ నడవడికలో ఒక 2 మాటలు పాజిటివ్ గా మాట్లాడమంటే కేసీఆర్ కాకుండా ఎవరి గురించి మాట్లాడతారు? నాకు కేసీఆర్ తో హరీష్ రావుతోనే బాండింగ్ ఉంది. ఆ జిల్లాలో జగదీష్ రెడ్డికి కూడా వీళ్ళు ఇచ్చిన పరిచయంతోనే బాండింగ్. అట్లా వీళ్ళ వల్లే పరిచయం జగదీష్ రెడ్డి. ముందు నాకు పరిచయం లేదు, పరిచయం కూడా ఎప్పుడు కూడా చూసిన దాఖలాలు. మేము చిన్నప్పుడు మా ఊరికి వచ్చినప్పుడు ఆయన పీడిఎస్ మీటింగ్లకు వస్తున్నప్పుడు అప్పుడు చూస్తాం కానీ ఐడియా లేదు. కాబట్టి ఇప్పుడు నేనున్నటువంటి ఈ స్థితిలో ఎవరి గురించి మంచి చెప్పను. ఓకే, గతం మంచినంత చెడుగా మారినప్పుడు చెడుగా ఉన్నదని చెప్పేసి నేను వెళ్ళొచ్చిన కాబట్టి వీళ్ళు మంచి వాళ్ళు చెడు అనేటువంటి నేను ఏది చెప్పను. టాక్సిక్ పర్సన్ ఎవరు మీకు సంబంధించి బీఆర్ఎస్ లో అత్యంత టాక్సిక్ పర్సన్ ఎవరు? ఇక నాకు ఆ జిల్లాలో ఉన్నప్పుడు ఆ జిల్లా మాజీ మంత్రి బాగా క్లోజ్ ఉండేది. తర్వాత నాకు అందరు మంచిగానే ఉండేది, అందరు నాతోని మంచిగా మాట్లాడేది. కాబట్టి వీళ్ళు ఎక్కువ వాళ్ళు ఎక్కువ అనేటువంటిది ఏం లేదు.